విశాఖలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రెస్టేజ్, సత్వా గ్రూప్ సంస్థలను సైతం లోకేష్ ఆహ్వానించారు. విశాఖలో 1582 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ఏర్పాటుతో 8,000 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థ ఏర్పాటుకు ఎకరా భూమి 99 పైసలకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాంజువెంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ACN, మిరాకిల్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది.